అసలు ఠాగూర్ సినిమా రాజశేఖర్ గారు చేయాలి. ఆ సినిమాని తమిళంలో చూశారు. దానిలో విజయకాంత్ గారు నటించారు. దాంతోపాటు ఆ సినిమాకి ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్. ఆ సినిమా అప్పట్లో సెన్సేషనల్. కానీ అన్ఫార్చునేట్లీ ఆ సినిమాని జీవిత మరియు రాజశేఖర్ గారు ఖచ్చితంగా తీద్దాము, ఈ సినిమా తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉంటుంది, ఖచ్చితంగా తీద్దాం అనుకునేసరికి ఈ సినిమా అల్లు అరవింద్ గారు ఇక తన వాక్చాతుర్యంతో, తన మైండ్ సెట్తో, తన ఉన్న బిజినెస్ మైండ్తో మన సినిమాని చేజిక్కించుకున్నారనేది మనకి ఇప్పటివరకు తెలియదు. కానీ కొన్ని సందర్భాలలో రాజశేఖర్ గారు ఇప్పటికీ చెప్తారు ఆ సినిమా నేను చేయాల్సింది మెగాస్టార్ చిరంజీవి చేశారు అని. నిజంగా చెప్తున్నా, ఆ సినిమా రాజశేఖర్ గారు చేసినా కానీ నెక్స్ట్ లెవెల్ హిట్టే అవుతుండే. ఒక భారీ సినిమా అతని చేయిలకించి జారిపోయింది అని ఒక బాధ ఇప్పటికీ రాజశేఖర్ గారికి ఉంటుంది. సో ఇదన్నమాట, ఒక మంచి బ్లాక్ బస్టర్ కోల్పోయామే అనుకోవచ్చు. కానీ మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన తర్వాత కూడా సినిమా హిట్ అయింది, అనూహ్యంగా విజయం సాధించింది, ఎవ్వరు సాధించినంత పెద్ద విజయం సాధించింది. దాని తర్వాత సెంటర్లు సింహాద్రికి ఎప్పటి నుంచి అయితే తెలుగులో ఒక ట్రెండ్ ఉండేది, సింహాద్రి నుంచి ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇన్ని సెంటర్లో ఇన్ని డేస్ ఆడింది, 50 సెంటర్స్లో ఇన్ని డేస్, 75 సెంటర్స్లో ఇన్ని డేస్ ఆడింది అన్నట్టు ఒక పెద్ద పోస్టర్లు వేసేవాళ్ళు. ఆ సినిమా నుంచి సింహాద్రి తర్వాత ఠాగూర్కే వచ్చిందనమాట. అంటే అలా పోస్టర్లు వేసుకోవడం, పెద్ద సెంటర్లలో ఇన్ని రోజులు ఆడింది అని. సో ఠాగూర్ డీకోడ్ డీటెయిల్స్ ఇవ్వనమాట. మెగాస్టార్ చేయిలోకి వచ్చిన ఠాగూర్ అంతకుముందు రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్లాల్సిన సినిమా. మరి ఇది ఎలా వచ్చింది ఏంటి అనేది అల్లు అరవింద్ గారికి తెలుసు. ఒక మంచి బ్లాక్ బస్టర్ మిస్ అయిందనే బాధ జీవితాంతం రాజశేఖర్ ఉంది. దాంతోపాటు ఒక పెద్ద మ్యాసివ్ హిట్ కొట్టానే అన్నయ్యతో అని వివి వినాయక్ గారికి కూడా ఉంది. ఈ వీడియో బట్టి మీ యొక్క కామెంట్ ఏంటో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. జై హింద్. నేను మీ రివ్యూ తారక్.